తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఇప్పుడు చాలా మంది అంటే పాత వాళ్ళు సుధీర్ గారు కావచ్చు, అంతకుముందే చంద్ర గారు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు సుధీర్ గారు, తర్వాత అభి గారు, ఇలా కొంతమంది వెళ్ళిపోయారు కంప్లీట్గా. అసలు జబర్దస్త్ వదిలేశారు. తర్వాత సీను గారు కంప్లీట్గా వదిలేశారు. మీకు ఇష్టమైన సుధీర్ గారు కూడా అసలు కంప్లీట్గా కనిపించట్లేదు. ఇక్కడ కనిపించట్లేదు, శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా కనిపించట్లేదు. అంటే దానివల్ల ఏమన్నా రేటింగ్స్ తగ్గిన అట్లేమన్నా అనిపిస్తుందా అండి? ఆ సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఒకటేనండి, మీరు నాకు సంబంధించినంత వరకు ఏవైనా అడగండి, నేను చెప్తా. ఇంకెవ్వరి గురించి నేను మాట్లాడినండి. అంతేనా? మంచిగాను మాట్లాడను, చెడుగాను మాట్లాడను. మంచిగా కొంతవరకు నాతో కనెక్ట్ అయిన విషయాలు నేను మాట్లాడతానేమో కానీ వాళ్ళ పర్సనల్ డెసిషన్స్, వాళ్ళ పర్సనల్ పర్సనల్ దేని గురించి నేను మాట్లాడినండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు మాట్లాడిన ఇంటర్వ్యూస్ మీరు ఏదైనా తీసుకుని చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దానివల్లే నాతో చాలా విషయాలు షేర్ చేసుకుంటారండి. ఓకే, ఈయన వాళ్ళు వీళ్ళని కాదండి, వాళ్ళ పర్సనల్స్, చాలా పర్సనల్స్ కూడా నాతో షేర్ చేసుకుంటారు. బికాస్ ఇంద్రజ దగ్గర చెప్తే ఇలా విని ఇక్కడికి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడికి రాదు, బయట నుంచి రాదు. నాకు తెలియదని చెప్పను, తెలిసినా చెప్పను. ఎంత క్లియర్గా చెప్తున్నారు, తెలిసినా చెప్పను అని. చెప్పనండి, ఎందుకంటే అది కాదు కదండి నా పని. ఓకే, మీరు నా గురించి ఏమైనా అడగండి, అండ్ నా పర్సనల్లో అడగండి, నా ప్రొఫెషనల్ అడగండి. అండ్ పర్సనల్లో కూడా మా ఆయనకి సంబంధించి ఓన్లీ ఆయన వరకే అయితే కూడా నేను మాట్లాడను. నేను ఆయన సంబంధించి ఏమైనా అడుగుతారా చెప్తాను. ఇంకా మా పాపను కూడా కలుపుకుంటాను. తన 9th స్టాండర్డే అయినా కానీ తనకి సంబంధించి తన పర్సనల్ కూడా నేను మాట్లాడినండి. ఓకే, అది నా పాలసీ. ఓకే, పోనీ వాళ్ళు వెళ్ళిపోయినందుకు మిస్ అవుతున్నారా మీరు? ఎందుకంటే మీతో చాలా బాండింగ్ ఉంటుంది. అబ్సల్యూట్లీ కదా, విపరీతమైన బాండింగ్. అబ్సల్యూట్లీ సిద్ధు ఒక ఎపిసోడ్ చేసాం ఎక్స్ట్రా జబర్దస్త్లో. రామ్ ప్రసాద్ గారు చాలా, అది బాగా ఈ మధ్య ట్రెండింగ్ అండి. అది మీరు రామ్ ప్రసాద్ గారు చేసింది, వీళ్ళు లేకపోవటం అది కాదు నేను అంటుంది. వాళ్ళు లేకపోతే మీరు మిస్ అవుతున్నారా? అవునండి, సూపర్. అసలు కాదు, ఆ ప్లేస్ ని మీరు రీప్లేస్ చేసి కాదండి, దాని మీద ఒక స్కిట్ చేశారు ఎక్స్ట్రా జబర్దస్త్లో. ఓకే, ఆయన లేకపోవడం వల్ల రామ్ ప్రసాద్ గారు ఎలా ఒంటరివాడైపోయాడన్న దాని మీద ఒక స్కిట్ చేశారు. అప్పుడు ఆయన కెవ్వు కార్తిక్ అనే పర్సన్ ఇట్లా అలా స్పెక్స్ తీసుకుని ఇట్లా పెట్టుకున్న, ఐ వాజ్ లైక్, నాకు ఇంకా ఆపుకోలేకపోయాను. నేను ఏడిపోయితే నాకు నిజంగా అండి, నాకు అలా అంత ఎమోషనల్ అయ్యే పర్సన్, చాలా ఎక్కువ చూపించే పర్సన్ కాదు, అవుతాను బట్ అది పబ్లిక్లో అంత చూపించే పర్సన్ అయితే కాదు. కొంచెం అరే అందరు చూస్తున్నారన్న ఫీల్ ఉంటుంది, కానీ అప్పుడైతే మాత్రం తట్టుకోలేకపోయాను నేను. అది ఎంత మిస్ అయ్యారు, అక్కడే చూపించేశానని ఇండైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నాకు సిద్ధు అంటే చాలా మిస్ అయ్యాను. అంటే తను అట్లా పిలుస్తారా మీరు? సిద్ధు అని. సో సుధీర్ని. అదే నాకు అర్థం కాలేదు ఫస్ట్, తర్వాత ఇప్పుడు అర్థమైంది. ఓకే, తను మామూలుగా అందరూ సుధీర్ అని పిలుస్తారు, మీరు ఒక్కళ్ళే సిద్ధు అని పిలుస్తారు? అలా కాదండి, వారు ఒకరోజు వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఒక SDC అదే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్కి వచ్చినప్పుడు షీ సెడ్ దట్ ఇంట్లో మేము సిద్ధు అని పిలుస్తాము అనేసి చెప్పారు. ఓహో, సో అప్పటి నుంచి ఆయన కూడా కామెడీగా కొన్నిసార్లు నన్ను రాజీ అంటారు, అంటే మా ఇంట్లో నన్ను అలా పిలుస్తారు మిమ్మల్ని. ఓహో, సో ఊరికే కామెడీగా అది అలా అలవాటు పోయి నాన్న అని పిలుస్తారు మీరు. అమ్మ అంటాడు తను. చాలా బాగా అనిపిస్తుంది, అంటే మీ బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది అసలు. దట్స్ బికాస్ ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి అండి, అదేం యాక్టింగ్ కాదు, కెమెరా కోసం మనం చేసింది అయితే కాదు. అందరితో ఉండరు కదా అట్లా, ఒకరిద్దరితోనే మీరు ఉంటారు అట్లా? లేదండి, యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఎవరి మీదైనా అంతే ఒక మదర్లీ ఫీల్ అనేది నాకు ఎప్పుడు ఉందండి. బట్ ద థింగ్ ఈస్, ఈయన కొంచెం స్పెషల్ అనుకోండి, చాలా స్పెషల్ బాండింగ్ అనమాట. కొంతమంది అయితే అంటుంటారు ఏజ్ దగ్గర ఉంటుంది ఇద్దరిది, అమ్మ కొడుకు. ఆయనకి నాకు 8 years అండి, 7 to 8 years డిఫరెన్స్. దగ్గరగా ఉంటుంది ఏజ్, అయినా కూడా అమ్మ కొడుకులా భలే ఉంటారు ఇద్దరు. బాగుంటుందండి, మీరు కూడా ఎవరి చేతనైనా అమ్మ అని అనిపించుకోండి, చాలా బాగుంటుంది. వేరే ఏ పదం కన్నా కూడా మేడం, అక్క,
తొక్క పేర్లు ఇవన్నీ తీసేస్తే అమ్మా అని ఎవరైనా పిలిస్తే చూడండి, అది చాలా బాగుంటది, గమ్మత్తుగా ఉంటది వినడానికి. యా సూపర్. అసలు తర్వాత ప్రవీణ్ విషయంలో కూడా ప్రవీణ్ ఒకడు దేవుడిచ్చిన అమ్మనేమో, నాకు దేవుడిచ్చిన కొడుకు అనుకోండి, అంతే కదండి. చిన్న పిల్లడు, మంచి చిన్నోళ్ళండి, మంచి బాగా ఏమంటారు, ఒక లోన్లీగా ఫీల్ అయ్యే ఒక పర్సన్. నాకు అమ్మలేదు కదా అన్న లోటు ఎక్కువగా ఫీల్ అయ్యే ఒక పిల్లోడు. అది నాకు చాలా బాధేస్తుంది అనమాట. అలా ఎప్పుడు అనుకోవద్దురా, ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. మీరిద్దరు కలిసి ఒక స్కిట్, ఒక పాటలో చేశారండి, ఎంత బాగుందో. లేదు, అది స్కిట్టేనా, మదర్స్ డే సెలబ్రేషన్ లో అమ్మకు ప్రేమతో. సో అది చాలా బాగుంటుంది అసలు, అది ఎంత బాగుంటుందో. అది ఈ గుర్తొస్తే ప్రవీణ్ కూడా అంతే ఎఫెక్షన్ గా ఉంటారు. నాకు కాల్ చేస్తుంటారు, అమ్మాయి ఎలా ఉన్నారు, వచ్చారా, అది ఇదని చెప్తుంటారు. నేను కూడా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కాల్ చేయడం, ఎలా ఉన్నారు. గిఫ్ట్ ఇచ్చారంట, పెద్ద గిఫ్ట్ తనకు. పెద్ద గిఫ్ట్ అంతా లేదండి, ఒక వాచ్ ఇచ్చాను అంతే. వాచ్, తర్వాత కార్ కొనుక్కున్నప్పుడు ఆ సిస్టమ్ అండి అంతే, లోపల మనకు టేప్ రికార్డర్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది చేయించుకోనానా అని చెప్పేసి డబ్బు ఇచ్చాను అంతే. ఏదైనా కూడా అండి, ఇష్టమైన వాళ్ళు ఇస్తే గిఫ్ట్ వేరే ఉంటది. సరే, ఇంతకీ మీ పెద్ద కొడుకు ఎప్పుడు పెళ్లి చేయబోతున్నారు చెప్పండి. నేను చెప్పాను కదండి ఇందాకే, ఎవరి పర్సనల్ గురించి నేను. మీ అబ్బాయి పెళ్లి కోసం అడిగితే కూడా పర్సనల్, అది ఆయన పర్సనల్ అండి. రేపు నా కూతురికే నేను అదే చెప్తున్నాను, నీ పెళ్ళికి నాకు చెప్పి పిలవమ్మా అని చెప్తున్నాను. ఇదేంటండి? అవునండి, వాళ్ళే వచ్చి అమ్మ చూసి పెట్టంటే అది వేరండి. ఓకే, లేకపోతే మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అంతేలేండి, నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా. మన జనరేషన్కి కూడా అవకాశం ఇచ్చి ఉండాలి, వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనమే తీసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కైనా ముందుగా మనం చెప్పేయాలి, మన మర్యాద మనం కాపాడుకోవడం. మీరు ఛాన్స్ అన్నారు, మీ ఇద్దరిలో, మీ హస్బెండ్ మీరు ఇద్దరిలో ఎవరు ప్రేమించారు, ఎవరు ప్రేమించాల్సి వచ్చింది? అలాగంతా ఏం లేదండి, ఇద్దరు బాగా అండర్స్టాండ్ చేసుకున్నాము, బాగా 6 years పట్టు బాగా తెలుసు ఇద్దరు. ఓకే. సో ఆయనకి మా ఫ్యామిలీ తెలుసు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటన్నది తెలుసు. ఎందుకంటే ఇద్దరు సిస్టర్స్కి. మీకు అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? అప్పుడు అన్నీ చేసేసాను కదండి. ఇప్పుడు అదే అప్పట్లో సిస్టర్స్ అన్నీ మీరే. మరి లేకపోతే చదువు మానుకొని ఎందుకు రావాలండి? మనం పని చేస్తేనే ఫ్యామిలీ కొంచెం సెటిల్ చేయగలుగుతామన్న ఒక దాని మీదే కదండి. సో వాళ్ళందరికీ సెటిల్ చేసేది అవన్నీ కూడా ఆయనకి తెలుసు, ఆయన ఇంటికి సంబంధించినంత వరకు కూడా నాకు తెలుసు. సో బేసిక్గా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇంకా నీకు ఎవరు దొరకరు, నాకెవరు దొరకరు, రా ఇద్దరు చేసుకున్నా. ఇంకా చెప్పారండి అసలు, సూపర్. మీరు అంతే కదండి, సార్ చూడాలి, బాగుంటుంది ఎట్లా చెప్తారు. అంతే కదండి, సూపర్. అసలు ఎక్కడ పరిచయం ఇద్దరికి? అది కామన్ ఫ్రెండ్స్ అండి, కామన్ ఫ్రెండ్స్ తో మేము కూడా కలిసేవాళ్ళం. ఫీల్డ్ కి సంబంధం లేదు కదా? ఉన్నారండి, ఆయన కొన్ని సీరియల్స్ అయితే చేస్తున్నారు తమిళ్లో, ఆ తర్వాత రైటర్ కూడాను, ఒక 2-3 స్క్రిప్ట్స్ అయితే రాసున్నారు, ఆ తర్వాత యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కానీ మెయిన్ అయితే అది కాదండి, మా మావయ్య గారిది బిజినెస్ ఉంది, ఎక్స్పోర్ట్స్. మా బావ ఏమో కాలిఫోర్నియాలో ఉంటారండి, మా ఆయన వాళ్ళ అన్నయ్య గారు కాలిఫోర్నియాలో ఉంటారు. ఆయన అయితే అక్కడ యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటారు. మా మావయ్య, మా ఆయన ఇక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండి. అయితే ఆ బండిల్స్ అండి, మెటీరియల్ బండిల్స్, అది కార్గో చేయడం, షిప్మెంట్ చేయడం, అవన్నీ ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఈయన మా మావయ్య గారు చూసుకుంటారు. సో ఇది మెయిన్ చేస్తున్నారు, కానీ ఆయనకి అది ప్యాషన్, మంచి ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంది. అండ్ సో కానీ మేమిద్దరం ఎప్పుడు కలిసి పని చేయలేదు. అదే అడగబోతున్నా, మేమిద్దరం కలిసి పని చేసి అలా కాదండి, జస్ట్ కామన్ ఫ్రెండ్స్ తో అలాగా ఒక ఫ్రెండ్ గా పరిచయం అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.